ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ సారీ. ఓకే. కట్ ఇట్. తమ్ముడు ఓకే. టేక్ మనం ఇట్. మనం ఇంకా సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి. ఇప్పుడే యాక్టింగ్ నేర్చుకో వీడియో ముందు, కెమెరా ముందు. వావ్ Yeah. వెరీ గుడ్. కూలింగ్ గురించి మాట్లాడుతున్నావు. అదే డాకో టైంలో ఇంకొకటి వచ్చింది, నీకు గుర్తుందో లేదు? వద్దు, నేను బాగా వద్దు, అసలు వద్దు. చెప్పానా? వద్దు. అది 5 ఏళ్ళు దాని గురించి పెంచుకున్నాం. ఈ సినిమా ఇదిగో, ఎంత బూమరంగ్ అయినా ఒక తల నరికి రావడం ఓకే. ఆడ 11 తలలు. ఓకేరా, సినిమాటిక్ లిబర్టీ సింపుల్ గా. అయ్యో రికార్డ్ చేయలేదు విశాల్. అయ్యో ఇప్పుడు పోయిరా మళ్ళీ పోయిరా కట్ చేద్దాం. Exit పోయిరా. ఎందుకు వచ్చిందో కూడా తెలియదు నాకైతే ఆ సినిమా. ఇప్పటికీ తెలియదు ఆ రీజన్. ఎన్నోసార్లు చూసా నీ కూడా చేద్దాం ఏమన్నా ఉంటదేమో, సంథింగ్ మంచి మూవీ ఏమో అని చెప్పి. ఏముండదు. మేమందరం ఎక్కడ ఉన్నా సరే కామన్ గా మాట్లాడుకునే ఒక్కొక్క టాపిక్ అదే సినిమా. సో మేము యూజువల్ గా సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఒక్క సినిమా గురించే కాదు, నిజం చెప్పాలంటే చూసారా, నిజం చెప్పాలంటే అనే వర్డ్ ఎలా వచ్చిందో, సో అదే ఛానల్ పేరు కూడా. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు నిజం చెప్పాలంటే. హియర్ వి ఆర్ మిస్టర్ సుజిత్ కాజీపేట్, చరణ్ కార్తిక్ అండ్ మీ విశాల్ రాఘవేంద్ర. టుడే we are diving into OG, they call him OG, most hyped Telugu movie in recent times, and we will be discussing about the movie. Spoilers, so sit back, relax, and let's get started. All excited, fingers crossed. Let's do it. అడలను Okay. ఊరు వినితన తన పేరు పేరు ఓజస్ గంభీర. గంభీర. నేను మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏంటి మనకి, ఖుషి, తమ్ముడు, తొలి ప్రేమ, ఇలా ఇలా గుర్తున్నాయి. అప్పుడు గబ్బర్ సింగ్ చూశాను. ఆ యుఫోరియాకి బాబో ఏంటి బీభత్సం అనుకున్నాను. అంత అయిపోయింది. కట్ చేస్తే మళ్ళీ ఒక గ్యాప్, అత్తరిని దారేది పడింది. అది కూడా ఒక క్లాసీ హిట్. అప్పుడు వచ్చింది అనౌన్స్మెంట్ మళ్ళీ ఓజీ అని. మీకు గుర్తుందా, పవన్ కళ్యాణ్ బర్త్డే రోజు టీజర్ వచ్చింది, హంగ్రీ చీతా అని. యాక్చువల్లీ ఏమోరా, నాకు బేసికలీ ప్రాబ్లం ఏంటో చెప్పనా, నాకు సినిమా రిలీజ్ అయిపోయినందుకు బాధగా ఉంది. అలానే బాధపడుతున్నారు పవన్ కళ్యాణ్ fans. అంటే ఫ్యాన్ గాని కదా, ఏమో ఓజీ అనే యుఫోరియా ఉంది కదా, అదంతా Yeah. మనం అయిపోయిందని చెప్పి. సినిమా ఏమోరా, నేనైతే నీ ఎక్స్పీరియన్స్ చెప్పు అసలు. సినిమా లోపలికి వెళ్ళాక సినిమా మొత్తం ఓజీ ఎక్స్పీరియన్స్ చెప్పు. డే 1 స్టార్ట్ అయిన సెప్టెంబర్ 2nd 2023 నుంచి. సెప్టెంబర్ 2nd 2023 నుండా Yeah. అప్పుడేం జరిగింది? ఆ రోజే అప్పుడే వచ్చింది హంగ్రీ చీతాతో. హంగ్రీ చీతా రిలీజ్ అయింది అనమాట. యాక్చువల్లీ మ్యాటర్ Okay. ఏంటంటే, మేము మనం ఇండియా వచ్చాను అనమాట. అప్పుడు నేను ఇండియా వచ్చి నేను రిటర్న్ వచ్చేసాను. చూస్తే సెప్టెంబర్ 2nd టీజర్ అని చెప్పారు. మనం లాస్ట్ రూమ్ లో కూర్చుని మంచిగా వేసాం. ఫస్ట్ టీజర్ అయిపోయింది, నేను ట్రిప్ లో ఉన్నా. ఏంటిది, తమనన్న ఏదో కొట్టాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరం డిసప్పాయింటెడ్. యాక్చువల్ తమనన్న కాదు, కొంచెం అనిరుద్ధ్ అయితే బాగుంటది అన్నట్టు అనుకున్నాం, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. రోజు అనుకొని తీసేసి తమనన్న పెట్టుకుర్రు. అప్పుడు కొట్టాడు రా నెత్తురుకు మరిగిన హంగ్రీ చీత అని చెప్పి. అదే రోజు నేను ఒక 30 సార్లు చూసాను రా టీజర్. ఇంకా ఓజీ అంతే, ఒక యుఫోరియా, మ్యాడ్నెస్, ప్యూర్ మ్యాడ్నెస్. ఇంకా నిన్న సినిమా అంటే తెలిసిందే. ఫస్ట్ మన ముగ్గురు ఎవరు వెళ్ళారా ఫస్ట్ షోకి? ఫస్ట్ షోకి నాకు తెలిసి నువ్వే వెళ్ళావు. 4 PM పోయినా. నువ్వే వెళ్ళావు ఫస్ట్ షోకి. అసలు నేను పెట్టిన మెసేజ్ మీరు ఇద్దరు చూసుకోలేదు కదా? నేను ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత నేను చూసిన, నేను థియేటర్ లకి ఎంటర్ అవుతున్నా, నువ్వు పెట్టిన ఫస్ట్ హాఫ్ అయిపోయింది తలకాయ తీసిస్తా అని. నేను కూడా ఎత్తుకుంటున్నా, ఏడ తీయాలి తలకాయ నాదని. అంటే అప్పుడు అలానే అనిపించింది ఫస్ట్ హాఫ్ అయిపోయాక. బట్ ఇక తర్వాత అది సెట్ అవ్వపోయింది. చరణ్, నువ్వు నార్మల్ గా చెప్పు, నువ్వు వెళ్ళంగానే ఫస్ట్ సీన్ ఏ సీన్ చూడగానే అరే ఇది హిట్ సినిమా అనిపించింది? మ్యాటర్ ఏంటంటే, నేను కూడా ఓజీ అనే ఊపులో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని వెళ్ళాను రా. వెళ్ళాను, కూర్చున్నా, టైటిల్ గట్ స్టార్ట్ అయిందిరా. నేను అక్కడే జోన్ అవుట్. నేను అక్కడే అవుట్ అయిపోయా. టైటిల్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నుండి ఇలా ఒక ట్రాక్ పడుతుంది కదా, నేను అక్కడే అవుట్ అయిపోయా. సూపర్ పడింది. కళ్ళు వస్తాయి బ్రో, యానిమేషన్ లో కళ్ళు వస్తాయి చూడు, కళ్ళు వస్తాయి. ఎక్స్ట్రాడినరీ అసలు. అంటే క్వాలిటీ ఆఫ్ సినిమా లాగా చాలా బాగా అనిపించింది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటది,
లైక్ Impressive. అంటే నేను చిన్న పిల్లోడిది అదేం చెప్పట్లా, అది ఓకే నడుస్తుంది. తెలుసులే అదంతా. బ్లాక్ సొసైటీ అన్నాడు, అదంతా వెళ్తుంది, ఓకే ఏదో వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నీకు అంటే నేను నా టికెట్ వర్తి సీన్లు అని చెప్పి కొన్ని ఉన్నాయి నాకు. ఉమ్. అదేంటంటే పవన్ కళ్యాణ్ ఎంట్రీ అప్పుడు మనోడు కటానా కవర్ ఇలా ఇలా పట్టుకుంటాడు. ఇలా పట్టుకుని ఇలా గుంజినప్పుడు 2 సెకండ్ గాల్లో ఉంటది అది. యా తెలుసు. తర్వాత ఇలా పట్టుకొని మళ్ళీ ఒకటి పొడిచి అద్దం పగల కొడతాడు. అదే కదా ఆ అనేది. సీక్ అరే అప్పుడు నేను కూడా హై ఫీల్ అయ్యారా, ఎందుకంటే అప్పుడే నేను ఆ సాంగ్ నేను వస్తుంది. అప్పుడు నేను బాగానే మెంటల్లే, అంతా బాగుంది అప్పుడు. వెరీ మెంటల్ గుడ్. రా అసలు. ఆ సీన్ మొత్తం మెంటల్. ఇంకా ఈ ఆ సీన్ వెళ్ళిపోతుంది, అద్దాలు వలిగి వచ్చినప్పుడే అయిపోయింది. నా $28 అయిపోయింది, సేఫ్ అయిపోయింది. అయిపోయింది. వర్త్ ఆడికే వర్త్. రే నేను అదే అన్నారా, నేను అదే జోన్ అదే వెయిట్ తో ఉండిపోయాను నేను ఫుల్. ఇంకెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది సినిమా, వెళ్తనే ఉంది ఇంకా. అంటే స్టోరీ పెడుతున్నాడు లేదా నాకు కనిపించట్లేదురా. పవన్ కళ్యాణ్ అంత స్టైలిష్ గా, అంత స్వాగ్ గా, నాకు తెలిసి నేను చాలా ఏళ్ళు అయిపోయింది చూసి, నాట్ నేను ఈవెన్ మంత్స్. నేను నార్మల్ గా ఇట్లానే ఎంజాయ్ చేసిన ఫస్ట్ సీన్ అదంతా. నాకు ఎక్కడ కొంచెం ఇట్లా ఏంది నాకు ఎక్కడో తేడా కొడుతుంది అని చెప్పి, నేను నిశాంత్ వెళ్ళా సినిమాకి, ఇలా పక్కకు చూసి కూడా వాడిని ఒక మాట అడిగా ఏంట్రా అని చెప్పి. అది ఎప్పుడు తెలుసా, అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ వస్తుంది చూడు. ఐ మీన్ అర్జున్ దాస్ క్యారెక్టర్ వచ్చినప్పుడు నాకు కొంచెం తేడా కొట్టింది. ఇదేంటి ఇప్పుడు దీనికి ఏం లింక్ పెడతాడు, పక్కా ఎక్స్పెక్ట్ చేసే సెకండ్ హాఫ్ లో ఏదో ఒకటి పెడతాడులే అని. సర్లే ఓకే అనుకునేసరికి తర్వాత ఏంటి, నీకు లవ్ స్టోరీ స్టార్ట్ అయింది మళ్ళా. ఆ లవ్ స్టోరీ పార్ట్ అది ఆ హీరోయిన్ చచ్చిపోతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. సో అది అదే అందరికి జరిగింది. అందరికీ తెలిసింది, అది అందరికీ పవన్ కళ్యాణే తెలిసేసింది. ఓకే. చెప్పేశాడు. యాక్ట్ చేసిన సో కొంతసేపు అయినా అని చెప్పేశాడు యాక్చువల్లీ. ఉండేది 20 నిమిషాలంటే ఇక సర్లే నేను కూడా ఓకేలే అనుకున్నా. అది చనిపోయింది, అంతా బాగానే ఉంది. అక్కడ ఆ ఇంటర్వెల్ పేసింగ్ మీకు అర్థమైంది ఏమన్నా కొంచెం? నేను నిన్న సుజిత్ ఇంటర్వ్యూ చూసా. ఇట్లా ఏంటి టైం చాపర్ ల్యాప్స్ ఒకటి ఉంటది, అదేదో చెప్పాడు. నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు అసలు ఏం అర్థం కాలేదు ఆయన యాక్చువల్ చెప్పింది. గా వాడు ఏందంటే నేను కూడా అక్కడనే హాస్పిటల్ ఉన్నా అని చెప్తాడు. మనం చూస్తే అరే వాడు అక్కడ కదా ముంబైలో షిప్ యార్డ్ లో కదా గోల చేస్తుండే అనుకుంటే, మనం చూస్తే ఏంటంటే వాడు అక్కడ చాపర్ లో దిగుతాడు. మనకేం చెప్పాలి కదా మరి, ఆడియన్స్ కి ఎట్లా అర్థమైంది? అంటే ఆడియన్స్ అర్థం వాడు కాదు. సుజిత్ నేను ఏమన్నాడంటే, మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ లో చూసుకున్నా, రే ఇది చాలా దూరంగా నాసిక్ ఇడికి ఆ ఏంద్రా బాబు అంటే చాపర్ లెంత 20 మినిట్స్ మా అంటే. సుజిత్ ఏమంటాడంటే లాగ్ ఉంటదని చెప్పి తీసేసాము, ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ చేయక్కర్లేదు కదా అని. అంటే యాక్చువల్ థింగ్ ఏంటంటే అది పెద్ద లాగ్ కాదు, లాగ్ కాదు, బట్ ఉండొచ్చు, కొంచెం అదే ఏమైనా పెట్టాల్సింది. వాడు వేరే పెట్టాల్సింది. చంపో ఆ రక్తం దూసుకొని రావడం, గన్ పట్టుకొని 10-15 రావడం. సెకండ్స్ విశాల్, జస్ట్ 10-15 యా సెకండ్స్. అంతే అంతే, 10-20 ఒక సెకండ్స్, షాట్ లెస్ బ్రో దెన్ అంతే. 30 సెకండ్స్ వాడు అంతే. ఆ ఒక షాట్ అంతే. పెట్టుండొచ్చు. వీడు ఆల్రెడీ ఏదో గోల చేసి వచ్చిండు అన్నట్టుగా అనిపిస్తే చాలు. అదేగా, నేను అదే చెప్తున్నా కదరా. నేను ఉమ్. ఈ డీటెయిల్స్ అన్ని నాకు సెకండరీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నేను ఒక అదేలే స్టార్ నువ్వు ఇక లైక్ నువ్వు ఆ హైప్ పంపించు. లోనే ఉండిపోయావు. నేను స్టార్ లైక్ పవన్ కళ్యాణ్ ని అరే మీకు సీన్ గుర్తుందా? ఐ డోంట్ నో ఇప్పుడు ఇది స్పాయిలర్ అవుద్దో లేదో చెప్తే. దేనికి ఆ, స్పాయిలర్ ఇంకా చెప్పేసి. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఒక సీన్ లో ఏంటంటే మనోడు ఇంట్రో సీన్ మొత్తం అయిపోయిన తర్వాత బ్లడ్ ఉంటది, ఉమ్. ఆ ఆ షర్ట్ తీసి కింద పడేస్తాడు. ఆ పోర్ట్ వాళ్ళందరూ ఆ షర్ట్ తీసి అక్కడ కడతారు కదా. అవును. అరే నువ్వు ఏంటి, ఏం చేస్తున్నావు అసలు, ఆ నువ్వు సీన్ కూడా ఓకే, హీరోకి అగ్రి, బాగానే ఏం అనిపించింది. చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఊగిపోతున్నా నేను. అది బాగుంది. ఇంటర్వెల్ సీన్ పడిందిరా, ఏంటి తమనన్న షిఫ్ట్ పవన్ కళ్యాణ్ కొడతాడు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. పవన్ ఆ, కళ్యాణ్ ఉన్న ఇంటర్వ్యూస్ అన్నిట్లలో బేసికలీ నేను ఆ హై ఫుల్ ఎంజాయ్ చేసింది ఇంతకుముందు గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూలు. ఆ సీన్ లో ఉమ్, యా ట్రూ. ఏమొస్తుందంటే ఆలీ వచ్చేసి యా 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 ఇది చెప్తుంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు చంపడానికి వస్తే మనం చంపాలా వద్దా అని యా ఇట్లా 2 సార్లు అడిగి ఆ ఉమ్. చంపాలి అంటాడు ఆలి అరంగానే. యా అది లెక్క అని చెప్పి అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అని చెప్పి ఉరుకుతాడు ఇక గన్న అది కత్తి అవును పట్టుకొని. అవును అవును ఆ సీన్ ఒక హై. ఇప్పుడు ఈ అవును ఓజీ సినిమా ఒక హై. ఇప్పుడు ఈ 2 అవును. హైస్ లో నిజంగా ఏది ఎక్కువ హై ఫీల్ అయ్యారు మీరు ఈ 2 మూవీస్ చూసినప్పుడు? ఫర్ మీ గబ్బర్ సింగ్. నాకు నాకు మామూలుగా జల్సా ఇష్టం ఇంటర్వెల్. అది అది జల్సా వేరే కిక్కే, బట్ లెవెల్. నార్మల్ గా. జల్సా నాకైతే ప్రస్తుతానికి ఓజీ, నాకు ఫర్ మీ ఓజీ గబ్బర్ అంటే సింగ్. నాకు ఓజీ. నాకది గబ్బర్ సింగ్ ఇంకా హై ఇచ్చింది. బట్ ఓకే, యా ఓజీ కూడా కొంచెం అంటే అంత అంటే అంత ఫైర్ లో ఫైట్ అదంతా పవన్ కళ్యాణ్ లేదు ఇంతకు ముందు. సో ఇప్పుడు నేను అదే యా, చెప్తున్నా కదా, బాగుండే. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన వెంటనే ఓజీ వచ్చి ఉంటే నేను అంత హై ఫీల్ అయ్యాను కాదు. ఉమ్. ఓజీ ఐ డెఫినెట్లీ. మీన్ సారీ, గబ్బర్ సింగ్ వచ్చిన ఫ్యూ ఇయర్స్ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ ఇలా చూసేసరికి నేను ఒక సినీ ఫైల్ అనే విషయం మర్చిపోయా. వెళ్ళా, చూస్తున్నా,
ఇంకా ఆ ఇంటర్వెల్ ఆ ఫ్రేమ్స్ కి ఇంకా ఇక సేమ్ ఆ ఇంటర్వెల్ దాకా ఆ నేను పీక్ ఇలా ఇలా వెళ్ళిపోయాను నేను. వెళ్తుండే మంచి ఒక ఇలా ఒక స్లోప్లు ఇలా వెళ్ళా. ఆ ఆ, ఇంటర్వెల్ తర్వాత కూడా అదే హైలో ఉండే, ఎందుకో పోలీస్ స్టేషన్ సీన్ వస్తుంది తర్వాత మళ్ళీ ముంబైకి కాలికి దిగినాక ఫైర్. రిఫ్లెక్షన్ షాట్ వస్తుంది చూడు, అక్కడ కూడా అదే అది అలాంటోడు అది మళ్ళీ తిరిగి వస్తున్నాడు అన్నప్పుడు ఇలా అడుగుపడిద్ది. మొత్తం మొత్తం మళ్ళీ సూపర్ అనుకున్నా. మళ్ళీ అవుట్ నేను, మళ్ళీ ఇక్కడ అవుట్. ప్రాబ్లం స్టార్ట్ ఏంటంటే ఆ ఆ ఈ ఇదేంది అదేంది డెడ్ బాడీ ఉంటది చూడు, తగలబెడుతున్నారు ఇమ్రాన్ హాష్మి వాళ్ళ తమ్ముడిది, ఉమ్. అక్కడ నుంచి ఎంత స్లో అయిపోద్ది తెలుసా మూవీ. అదేలే టూ మచ్ అదేలే. స్లో అనిపించింది. అరే అంటే ఎందుకు ఇంత క్యారెక్టర్స్ స్లో మీద అయిపోతుంది. డ్రామా ఎక్కువ అదే లాగేస్తాడు అప్పుడు. ఇంకా పోతుంది ఇంకా పోతుంది ఇంకా పోతుంది మీరు కదా. యాక్చువల్లీ ఒక విషయం గమనించారా? మీకు వాడు అంటాడు చూడు, ముంబైని వదిలేసి 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయిందని అంటాడు. 15 years 15 ఏళ్ళు అంటాడు. 15 years 15 అని years అంటాడు. అంటాడు. వాడు 7 ప్రియాంక చూసి అరుల్ మోహన్ 7 years కిందనే ఉంటది. ప్రియాంక అరుల్ నాకు మోహన్ ఏమంటది ఇంతకు ప్రియాంక ముందు మీరు అరుణ్ ఏం బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంతకుముందు మీరు శుభలేఖ ఏం సుధాకర్ చేస్తున్నారంటే మదురైలో చూశానంటాడు 7 ఏళ్ల 7 క్రితం. years కింద చూసినా అంటాడు. నీ ఫీలింగ్స్ అనేసి చెప్పారా నేను బయట ఉంటాను. ఓకే ఓకే ఇంక మాట్లాడను. 7 ఏళ్ల క్రితం. మీకు ఆ, ప్రియాంక అరుల్ మోహన్ మీరు అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఒక్క బాంబే షాట్ పడదు, ఉమ్, యా మొత్తం ట్రూ. మొత్తం జపనీస్ దే పడుతుంది. మీకు అది క్లైమాక్స్ లోకి వస్తుంది, వాడు యకుజా మొత్తాన్ని ఇలా చేశాడని చెప్పి. 7 years కింద పోలీస్ స్టేషన్ లో సిఐ చెప్పిండని చెప్తాడుగా, అప్పుడు కూడా అన్ని తీసి పరుస్తే ఆ ఆడ జపాన్ నుంచి మద్రాస్ మద్రాస్ కి వచ్చే షిప్ టికెట్లు టికెట్స్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి దాంట్లో. కరెన్సీ జాపనీస్ కరెన్సీ ఉంటది, కటానా ఉంటది. అసలు ఏమన్నా పోలీస్ స్టేషన్ సీన్ అది. ఒక పోలీస్ స్టేషన్ సీన్ లో ఏమో బాగుంటది, నాకు అన్న నచ్చింది. మాట్లాడు, Yeah, అందరూ కూర్చుంటాడు అంతే. మాట్లాడతారు. ఇంకో ఆ, పోలీస్ స్టేషన్ సీన్ లో ఏమో ఎవరో మాట్లాడరు అన్న తప్ప. ఆ. అసలు నాకు మైండ్ పోతుంది బాగా బ్రో. అనిపించింది. చెయ్యి పట్టుకో అంటే వచ్చి నేను నేను పట్టుకుంటారు. నేను నరికేస్తాడు అనుకున్నా చేయని. ఆ, నేను నే నరికేస్తాడేనే అనుకున్నా. మనకి ఆ హంగ్రీ చీతా గ్లిమ్స్ అప్పుడు కూడా నరికేస్తాడని అనుకున్నా అదే నేను. నరికేస్తాడు. నేను అదే ఎక్స్పెక్ట్ చేశా. అమ్మ వచ్చిందిరా సీన్ అనుకున్నా అమ్మా, అయితే. నరికేశాడు అనుకున్నా, అలా ఆపేస్తాడు అసలు. అసలు ఎవడైనా వాచ్ పెట్టుకోవడమో తీసేయడమో హీరోలకి స్టైల్, మనోడు పెట్టుకోడు, ఇలా అంటాడు, ఊపుతుంటాడు. ఇలా ఊపుతూ ఉంటాడు. అయిపోయింది. సగం మంది ఇన్స్టాగ్రామ్ లో ఆ వాచ్ చూపడానికి ఫ్యాన్స్ అయ్యారండి ఇప్పుడు. ఇంకా లైక్ ఉమ్, వాళ్ళ ఉమ్. ఫ్యాన్స్ ఉంటారు చూడు, దాన్నే హైప్ చేసుకొని తిరుగుతున్నారు మొత్తం. చూసా రీల్స్, ఆ వాచ్ చూపించాలి మాకు, అదొక్కటే మ్యాడ్ అదేలే షాట్ అదేలే. అది ఇది అని. కానీ ఆ పోలీస్ గుడి స్టేషన్ కట్టేయచ్చు 2 వాడికి. సీన్లు వెరీ వెరీ పీక్ అసలు. పీక్ పీక్ లోనే పీకే ఉంది చూడు. ఆ పీక్ లో, ఆ పోలీస్ స్టేషన్ అంత పీక్ లో తర్వాత వెళ్తాడు చూడు, వాళ్ళందరు కాపాడనీకి పోయినప్పుడు కాలికి మంట అంటించుకొని నడుస్తుంటాడు. ఆ అరే చూసా, నీ అమ్మ, ఓ మై అది సుజిత్ అది అనుకున్నా. బాగుంటది, అది అది వారి అసలు బాగుంటది. చెప్తున్నా కదా. అంటే హంగ్రీ చీత ఇక్కడ నీకు సుజిత్, ఉమ్, సుజిత్ హంగ్రీ యా హంగ్రీ చీత. ఒక సుజితే. నేను నిజం చెప్తున్నా కదా, ఒక ఫెస్టివల్ కి వెళ్ళా, డివోటీస్ తో పాటు ఓ సినిమా చూసినట్టు ఉంది, వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాను నేను సినిమా. అంటే నాకు ఏం వెళ్ళట్లే. ఫస్ట్ టైం బాలయ్య బాబు ఒక జోన్ ఉంటది చూడు మనకి, మనం ఏం పట్టించుకోం బాలయ్య బాబుని. యా సేమ్ పవన్ కళ్యాణ్ నేను అలాగే చూసాను, ఎందుకో నాకు తెలీదు. పర్సనల్ గా ఫుల్ ట్రిప్ అయిపోయాను నేను సినిమాకి. ఇష్టం వన్ నాకు ఆ ఆఫ్ ది సినిమా. ఓజీ బాగానే బెస్ట్. నచ్చింది, కానీ అదే సెకండ్ హాఫ్ పేసింగ్ వల్లనే కొంచెం నేను డౌన్ అదేలే అయ్యాను అంతే. పేసింగ్ వల్లే. కానీ నువ్వు ఒకటి అది అబ్జర్వ్ చేస్తే మన ముగ్గురికి రీసెంట్ సినిమాలు చాలా దెబ్బ మీద దెబ్బ పడ్డాయి, పెద్ద అమ్మో, సినిమాలు. యా నా అరే నాకు డాకు మహారాజ్ ఒకటే ఓకే యా ఓకే. మిగతా స్టిల్ ఈ ఈ సంవత్సరమే ఇయర్ దెబ్బ బెస్ట్ కమర్షియల్ మూవీ అంటే ఫర్ మీ డాకు అంతే. మహారాజ్. డాకువే, డాకు యా డాకు తర్వాత అదే అన్ని నేను దెబ్బలే. అదే అన్నా. ఇప్పుడు ఇప్పుడు చూడు, డాకు మహారాజ్ లో నీకు ఇంటర్వెల్ కార్డు పడగానే సెకండ్ హాఫ్ ఏంటో కంప్లీట్ గా నీకు తెలుసు. ఉమ్, స్టోరీ డీటెయిలింగ్ స్టోరీ నీకు ఉంటది. నీకు నీకు ఎలా ఉంటుందో నీకు తెలుసు. ఏమీ మారదు, పెద్ద అరిపించే ట్విస్ట్ గానీ ఏమీ ఉండవు. కానీ వాడు అదే నీట్ గా ప్రెజెంట్ చేశాడు. యా దట్స్ డాకు వాట్ డాకు అది వర్క్డ్ వాడి అవుట్ ఫర్ స్టైల్లో వాడు డాకు. ప్రజెంట్ చేసిండు అంతే. వాడి స్టైల్లో వాడు ప్రెజెంట్ చేశాడు. ఇప్పుడు రీసెంట్ గా మనం పెద్దన్న లోకిని తీసుకుంటే వద్దు. కొంచెం కూలీ ఆ నాకు రోజు ఆ యావరేజ్ రోజు ఆ అనిపించినా రోజు చాలా ఆ రోజు డిసప్పాయింట్ నాకు అయింది. గుర్తు చేయ. అది కథ కాదమ్మా, పీడకల. ఎప్పుడు తలుచుకోకూడని పీడకల. బాగానే ఎంజాయ్ చేసాం రా ఓజీని. ఆఫ్టర్ డాకు మనం అయితే ఇయర్ కుబేర్ ఎంజాయ్ చేసా, తర్వాత ఓజీ బాగా ఎంజాయ్ చేసా. రాడ్ బట్ పెట్టిన ఓజీలో కొంచెం పేసింగ్ సినిమాల ఫాస్ట్ గురించి ఉంటే మళ్ళీ ఇంకో మేబీ వీడియో చేద్దాం. తర్వాత అందరు లోపల దుంకుతారు, అందరినీ ఫైటింగ్ సమురాయ్ చేస్తారు. వస్తాడు చూడు, ఒక్కడే ఎవడైనా సెలబ్రిటీ వస్తాడేమో అనుకున్నా సమురాయ్, కానీ చూస్తే ఉమ్. 10 మంది లేలే దొరుకుతారు వాళ్ళు అసలు చైనీస్. మొహాలు కూడా చూపారు, మాస్క్ వేసుకొని ఉంటారు. కానీ నేను నార్మల్ ఎక్కడ గా నాకెక్కడ నేను ట్రైలర్ లో ఇలా అది ఉంటది, బస్ లకి వెళ్ళి దిగే ఒక షాట్ ఉంటది, గమనించినవా? ఆ, ఏది?
ఒక సమురాయ్ గమనించా. బస్సులకి దిగే షాట్ అది ఉంటది. నేను పవన్ అది కళ్యాణ్ లేదా ప్రభాస్ ఏదో ఇంకోడు నానిడేమో అనుకున్నాను. నెక్స్ట్ బ్లడీ రోమి ఏదో ఉందిగా దాని మీరు అలా ట్రైలర్ లో అనుకుంటారు పెట్టారు. ర్యాండమ్ సమురాయ్. మీరు అలా అనుకుంటారని తెలిసి నేను అలా పెట్టాను రా అంటాడు ఇప్పుడు సుజిత్. మీరు అలా అసలా అనుకోవాలని ఇలా పెట్టారు. ఈ మనం ఏదో ఒక రకంగా మొత్తం సినిమా గురించి కాదు, మీరు మాట్లాడేస్తున్నాం ఒక రకంగా యాక్చువల్లీ. ఆలోచిస్తే ఓజీ ట్రైలర్ ఇట్లా 2 days ముందు వచ్చింది అనుకుంటా కదా. ఉమ్. అది రావడం చాలా బెనిఫిట్ అనిపించింది నాకు ఎందుకో. అది ఇంకా ముందు వచ్చింటే మనం ఎంత హైప్ అయిపోతాం పిక్చర్ లాగా అని, ఇంకా ఓవర్గా యా, వెళ్ళిపోయేటోళ్ళం ఏమో అని. అప్పుడు ఫుల్ డిసప్పాయింట్ అయ్యేటోళ్ళం కావచ్చు. ఇంకా నిజమే అది. మేబీ అయి ఉండొచ్చు యాక్చువల్లీ. బెటరేలే. నేను మాత్రం 2 years బ్యాక్ ఎక్కించుకున్నా బ్రో హైప్. ఇక ఓజీగా రాదు ఇక రాదు ఇక రాదు. ఇక ఈ ఇయర్ వచ్చేసరికి లైట్లే ఓజీ లేదు ఏం లేదు, ఇక పోయిండు డిప్యూటీ సీఎం అయిపోయిండ్లే. ఇంకేముంది అది చాలు. హీ ఒక రీచ్ ది పాయింట్ హైట్స్ లో అనుకున్నా. తర్వాత అసలు అప్పుడు తమను ఒక్కొక్క పాట వదలడం స్టార్ట్ చేసిండు. గన్స్ అండ్ రోజెస్, ఫైర్ స్ట్రామ్ ఇనని కూడా ఇనలే నేను ఓమి అసలు. మ్యూజిక్. ఫైర్ స్ట్రామ్ ఇన్లే ఏముందిలే, రగిలే రగిలే వచ్చింది అప్పుడే. అబ్బా. దీనికన్నా తోపు కొడతాడా అనుకున్నా నేను. నేను సుజిత్ గడు ఫోన్ చేసుకున్నప్పుడు రగిలే సాంగ్లు పాటుకునే వాళ్ళం ఆ ఇద్దరం. సినిమా గురించి ఇప్పుడు సినిమా కాదు సపరేట్. పాట. ఇంకో ఆ అసలు దీనికన్నా ఆ పాట తోపు కూడా దీనికన్నా ఆ బాగా కొడతాడు పాట తమన్నాడు అని విని చెప్పి ఆ పాట విని ఆల్మోస్ట్ ఎన్ని చేసామో. ఒక 1 week అదేగా. వరకు నేను ఆ పాట లేదు. 1 week తర్వాత ఏం కాదు ఇందామంటే ఓకే, అప్పుడు మళ్ళీ అయిపోయింది. ఓకే గుడ్ ఏదో ఉంది అనుకున్నా. గన్స్ అండ్ రోజెస్ వచ్చింది, ఎమ్మటెమ్మటే వచ్చినాయి. ఇక నేను ఎన్నిటికన్నా అయితే వాషియో వాషి అన్నాడు చూడు, డెడ్ ఆ ఆ, రోజు నేను. వారిని పవన్ వాషి. కళ్యాణ్ లాఫ్ ఉంటది కదా అక్కడ. ఆ ఆ ఆ లాఫ్ లాఫ్ కే మంచి ఇదైంది. కానీ నాకు గన్స్ అండ్ రోజెస్ మరీ ఎక్కువ ఎక్కేసింది. అది పీక్ ఎక్కేసింది గన్స్ అండ్ రోజెస్. అంటే ఓ ఏంటి అని ఒక వాయిస్ వస్తుంది అందులో. ఆ లాస్ట్ లో వస్తుంది, అది కొంచెం ఆ బాగా అనిపిస్తుంది. ఆ అది కూడా గన్స్ అండ్ గన్స్ రోజెస్ కి అండ్ హంగ్రీ రోజెస్ చీత కానీ కలుపుతాడు చూడు. ఓ ఆ మై మిక్సింగ్ సౌండ్ మిక్సింగ్ ఓ మై తమన్ కొన్నిటర్ల తమన్ బాబోయ్ అనుకున్నాను నేను. తమను బాగొట్టాడు. ఫుల్ ఇంప్రెస్డ్ విత్ వాట్ ఎవర్ హీ హాస్ డన్ ఫర్ ఓజీ. ఆ, బట్ మీకు ఇంతకు ముందు ఒక టాపిక్ చెప్పా. ఓకే తమన్ ఉమ్, అది ఇంటర్వ్యూస్ ఆపే. లో ఈ ఒక్క సినిమా మ్యూజిక్ 3 సినిమాలకు ఆన్సర్ ఇస్తుంది అని చెప్పాడు చూడు. ఆ, అది అసలు నో వేర్ 1% ఆన్సర్ కూడా ఆ, ఇవ్వలేదు నన్ను అడిగితే. అంటే ఆన్సర్ ఏం కాదు అన్నెసరీ కానీ తెలుసా. బట్ ఐఎమ్ అంటే సాటిస్ఫైడ్ విత్ ఓజీ. సింపుల్ ఇప్పుడు సాటిస్ఫైడ్ బేసికల్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ద అదే బ్యాక్ అనిరుద్ బోన్ ఆఫ్ సినిమా ఓజీ బ్రో. అదే ఓజీకి హైప్ ఓజీకి చేసుకున్నాడు ఈస్ ద కానీ బ్యాక్ బోన్. బట్ మనోడు వై టు కంపేర్ విత్ దట్ మూవీస్ అని అదర్. ఇక ఒప్పుకోవాలి. లేదు లేదా నిజంగానే ఒప్పుకుంటా బెటర్ నేను. కొడితే ఇప్పుడు దీనిలో కూడా క్యారెక్టర్లు ఉన్నాయి. ఓమి ఉన్నాడు, ఓమి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి కూడా ఒక మ్యూజిక్ కొట్టాల్సింది నిజంగానే అయిపోయేది. లేదు అప్పుడు నిజంగా డిఫరెంట్ నేను చేశాడు ఒక్కటే దాన్ని అనుకోవాలి. తిప్పుతా. కానీ అమ్మో బట్ మన బోత్ ఫస్ట్ టెల్ మీ ద యాక్టింగ్ ఆఫ్ ప్రియాంక మోహన్. హౌ డిడ్ వద్దా, షీ డూ, హౌ డిడ్ షీ పర్ఫార్మ్. నేను చెప్పనా ఫస్ట్ ఎవరు టైం నువ్వు చెప్పారు ఒక మర్చిపోయినా అనకు, నువ్వు మర్చిపోయినా అనకు. ఒక హీరోయిన్ చచ్చిపోయినప్పుడు గోల గోల చేసింది థియేటర్ మొత్తం. కనీసం థియేటర్ సైలెంట్ కాలేదు తెలుసా. మా Full థియేటర్ enjoy సైలెంట్ గానే చేసింది. ఉంది. అంటే ఎప్పుడు ఎవ్రీవన్ అరవలేదు. నోస్ ప్రియాంక అరుల్ మోహన్ చచ్చిపోద్దని. తను తెలుసు. చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ రేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. నువ్వు ఎప్పుడు అది చచ్చిపోతావు. అలా అరుస్తుంటారు అవునులే. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఎప్పుడు పెద్ద సీన్లు వస్తాయి. ఉమ్. అరే తన ఆ, ఒడిలో కాదు గాని పవన్ కళ్యాణ్ చేతిలో చనిపోయినప్పుడు ఇలా ఇలా పొడుగుని పోతుందిరా, చనిపోదు. నువ్వెంత నేచురల్ గా యాక్ట్ చేసినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అంతా నా సైడ్ ఉన్నారు. యాక్టింగ్ గురించి చెప్పట్లేదు మీరు ఇంకా. ఆ అక్కడ హీరోయిన్ యాక్టింగ్ అక్కడ గురించి. ఎక్స్ప్రెషన్ కూడా లేదు బ్రో, కనీసం ఒక చిన్న ఎక్స్ప్రెషన్. ఐ ఎక్స్పెక్టెడ్ బట్ వద్దులే. అంటే కొంచెం ఇంకా బెటర్ ఎక్స్పెక్ట్ చేసావా. నేను నేను బెటర్ జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ అయినా చచ్చిపోయేటప్పుడు ఏం లేదు. ఆడ కూడా అంతే. పర్సనలీ చెప్పాలంటే నాకు ట్రైలర్ లో ఒక షాట్ చాలా ఇష్టం. మీకు కూడా చెప్పా షాట్, వైట్ అండ్ వైట్ వేసుకున్నప్పుడు వెనక అది తిరిగి లేదు చూస్తాడు ఇట్లా. మూవీలో. వెనక అది లేదు. ప్రియాంక యాక్ట్ చేసింది ఆ ఒక షాట్ లోనే మళ్ళీ అది కూడా లేదు. ఓకే బాగా యాక్ట్ చేసిందని చెప్పి తీస్తున్నట్టున్నాడు. చిన్న దిగేసర్లే. ఓకే పర్లేదు, నాకు లేకపోయినా పర్లేదు. అబ్బా సాయి విశాల్ ఏమో బీభత్సంగా ఉంది యాక్టింగ్ అని చెప్పాడు. నా Yeah, వల్ల కాలేదు. నాకు తెలిసినంత వరకు అట్లీస్ట్ నేషనల్ అవార్డ్ అయితే వస్తుంది. ఓకే. నాకు మీకు ఇది జాకెట్ విజయ్ చూడు, ఏంటా? విజయ్ది పోలీసోడు తేరీ సినిమా తెలుసు కదా. తెలుసు. దాంట్లో సమంత డెత్ సీన్ అనేది నాకు చాలా హార్డ్ హిట్టింగ్ ఉంటది అనమాట. యాక్టింగ్ అవును. అది అది సమంత పీక్. అవును. బాగా చేస్తుంది. ఇక్కడ ప్రియాంక పీక్. ప్రియాంక కానీ కూడా పాపం peak. ప్రియాంక ప్రియాంక ఎందుకు అలా troll ఎందుకంత చేస్తుంది? స్టార్టింగ్ నచ్చిందంటే గ్యాంగ్ లీడర్ వల్ల.
గ్యాంగ్ గ్యాంగ్ లీడర్ లీడర్ లో అమాయకంగా ఉంటది ఎక్స్ప్రెషన్, ఆ క్యారెక్టరే అంత. ఆ క్యారెక్టర్ అంత అందుకే కానీ భలే ఇన్స్టాగ్రామ్ లో సూట్ టూ అయింది. మచ్ ట్రాలింగ్ ఉంది విశాల్ ప్రియాంక మీద. ఎప్పుడంటే మన సరిపోద వచ్చినప్పటి నుంచి టూ మచ్ సరిపోదా ట్రోల్ అయింది. ఉన్నప్పుడు సరిపోదా వచ్చినప్పుడే యాక్చువల్లీ. సరిపోద వచ్చినప్పటి నుంచి ఏమంటే స్టార్ట్ అయింది పాపం ట్రోలింగ్. గెటప్ సీన్ అంటున్నారు ఆమెని. మరి చూసినప్పుడల్లా వాడే గుర్తొస్తుండు. పాపం పాపం ఫీల్ అదే అవుతుంది కదా. ప్రియాంక ఈ వీడియో చూస్తే. రాహుల్ ఇంకెట్లా దట్ వాస్ అనిపించింది, గుడ్. సాటిస్ఫైడా? అంటే నాకు ఇంకెక్కడ స్పేస్ దొరకలేదు, ఎలా పెడతాడు అనుకున్నాను. ఓకే గుడ్, కానీ యా అంత వెళ్ళిపోయింది. అక్కర్లేదు. ఆ, అక్కర్లేదు కానీ ఫ్లాష్ లో వెళ్ళిపోయింది. కానీ మంచి ఫిట్టే నన్ను అడిగితే. ఇంకా ఎలా చూపిస్తాడు అని అంటే, ప్రకాష్ రాజ్ వాళ్ళ తమ్ముడు రాయ్ అనేసరికి వావ్, yeah. అమాయకం ఏమన్నా ఇరికించాం. ఏమన్నా ఇరికించాం అనుకున్నా. అమాయకం ఇరికించాము. చాణక్యం అమాయకం ఇరికించం. యా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇస్ వెరీ గుడ్ బ్రో. నా దీంట్లో బాగుంటది. ప్రకాష్ రాజ్. బట్ Actually- ప్రకాష్ రాజ్ చూస్తే ఎవరు గుర్తొచ్చారు తెలుసా? ఆ కింగ్డమ్ సినిమాలో విజయ్ దేవరకొండ గుర్తొచ్చాడు. బాగా ప్రశాంతంగా బతికేటోళ్ళ జీవితానికి వెళ్ళి అది చేశాడు అనిపించింది. బట్ యాక్చువల్లీ శ్రీయారెడ్డి హైలైట్ అయితే బాగా తెలుసా? అనిపించింది. హైలైట్ నీకు హైలైట్ చెప్తున్నావు. నాకు చెప్పు చెప్పు. అయితే ఏం జరిగిందంటే కాన్ఫీల్డ్ లో ఫైట్ జరుగుతూ ఉంటది. పవన్ కళ్యాణ్ ఆ. అప్పుడే వచ్చి ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అంతే ఏదో జరుగుతుంది. ప్రకాష్ రాజు అప్పుడే ఒక గిల్ట్ లో ఉంటాడు. ఉమ్. ఏంటి ఆల్రెడీ ప్రకాష్ రాజ్ అర్థమైంది ప్రియాంక మోహన్ చనిపోయిందని. Hmm. అప్పుడు డైలాగ్ వేస్తాడు. ఏం డైలాగ్ అంటే, ఇప్పుడే యుద్ధం మొదలైంది, గంభీరా చూసుకుంటాడు, ఇంకా నా కొడుకు వచ్చాడని ఏదో చెప్తాడు ఆ రాహుల్ రవీంద్రన్ కి. Yeah. చెప్తే నేను ఆ డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ప్రకాష్ రాజ్ నుంచి. యా, నేను అంటే ఏమనుకున్నాను, మనోడికి పాపం గిల్ట్ బాధతో లేదు. ఉంటాడు, ఆ, మంచి ఆ. ఫ్యామిలీని డిస్టర్బ్ చేశానని ఆ బాధతో ఉంటాడు. అంటే ఒక అహంతో ఒక ప్రౌడ్ తో రాహుల్ రవీంద్రన్ చెప్తుంటే, అరే నాకు అసలు నువ్వు బాగా తప్పింది ఆ ఒక్క నువ్వు scene కి. యాక్చువల్లీ, నేను ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తా. ఆ, నువ్వు ప్రకాష్ రాజ్ని పక్కన పెట్టేస్తే, అసలు ప్రాబ్లమ్స్ అంతా వచ్చింది నీకు మళ్ళీ ఎవరి వల్ల తెలుసా? ప్రియాంక వల్లే. అంటే ఆ సిలిండర్ తో కొట్టిందటవా? సిలిండర్ తో కొట్టిందంతా ఫైన్, వాడు ఓమి గారు చెప్పేస్తాడు, చంపింది నా తమ్ముడు గారు నేనే అని చెప్పి. ఈ చంపేసే Right. గంభీరా అంటే చచ్చిపోయేటప్పుడు ఎందుకు అన్నావు? అమ్మ అనొచ్చు కదా. చచ్చిపోయేటప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు పిలవరా పేరుతో, పాపం ఎవరైనా అదే అంటున్నా, అదే హింట్ ఇచ్చింది ఓమి గడికి. అది సైలెంట్ గా పక్కన Okay. పడిపోయి ఉంటే అయిపోయింది. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. Yeah. అంటే ప్రకాష్ రాజ్ 50% తగలబెడితే ప్రియాంక మోహన్ దాని చేతుల్లో అదే తగలబెట్టుకుంది ఫ్యామిలీని. అంతేలే. ఓజీ మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి అదే రెగ్యులర్ తెలుగు సినిమా టెంప్లెట్ లాగానే అనిపించింది బ్రో. మళ్ళీ అదే జానీ kidnap. ఆ, జానీ గన్ను తర్వాత అది తమ్ముడు అదే అస్సలు తమ్ముడు సినిమానే కదా సాంగ్ అది. లుక్ ఎట్ ద అరే, ఫేస్ ఇన్ ద మిర్రర్ నేను- అయిపోయింది ఆడికి నేను- మళ్ళీ. అది బాగుంది. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. నేను ఎక్స్పెక్ట్ చేయలా. చేశాను చరణ్. ఏది? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా తెలుసా? ఇంటర్వెల్ లో జానీ అని ఒక- జానీ అది జానీ వచ్చింది. అన్నప్పుడు గన్ అనేది అది తెలిసింది వచ్చింది. అప్పటికే. ఇప్పుడు నువ్వు విక్రమ్ సినిమా చూస్తే ఆ ఫైరింగ్ స్లో మోషన్ ఉంటుంది, ఖైదీలు స్లో మోషన్ యా, ఉంటుంది. యా, యా. సో పవన్ కళ్యాణ్ కూడా ఒక మాంటేజ్ పెడతాడని తెలుసు. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది వస్తుందా అంటే ఫస్ట్ లాగా అదే వచ్చింది మైండ్ లో. తమన్ పక్క తెచ్చి పెట్టేస్తాడని. అది నేను అవునా? అగ్రిచిత నేను- పెడతాడేమో అనుకుంటే చూస్తే నేను- లుక్ ఎట్ నేను అసలు లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ వస్తుందని అనుకోలేదురా నేను. ఎక్స్పెక్ట్ అసలు ఆ మ్యూజిక్ ని ఫట్ట ఫట్ట కొట్టేసాక నేను ఫస్ట్ జానీ మ్యూజిక్ పడుతుంది, దాని Hmm. మిక్సింగ్ కొడతాడు దీన్ని. అసలు ఎలా వచ్చిందిరా మీకు ఐడియా అనుకున్నా నేను. చాలా బాగా అనిపించింది నాకు అది. చేస్తారు, అంతే ఇక ఓకే, ఇట్స్ ఎ vintage ట్రిబ్యూట్. చెప్పాలంటే Yeah. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ విచ్ నాకు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? తమ్ముడు సినిమాలో వాళ్ళ గురువుని దీంట్లో వాళ్ళ శిష్యుడు వాళ్ళ అసిస్టెంట్ కింద పెట్టారు, సూర్య. చూసారా మీరు? సూర్య అది కూడా నాకు పే ఆఫ్ లాగా, ఐ మీన్ పే ఆఫ్ అనకూడదు, ఓకే, గుడ్ క్యామియో యాక్చువల్ చెప్పాలంటే. అసలు సెకండ్ హాఫ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మర్చిపోయారు మీరిద్దరు. ఏంటది? ఏంటిది? అర్జున్ దాస్ రోల్. మ్మ్. అసలు ఎన్ని ట్రైలర్ రిలీజ్ ఉపయోగం అయిన రోజు అసలు నేనా? ఉపయోగం ఉందా అర్జున్ దాస్ రోల్? అసలు సినిమాలో ఉపయోగం లేదు. వాడు వాయిస్ వాడుకుంటూ వదిలిపెట్టాల్సింది, వాయిస్ తోనే వాడుకుంటూ అంటే అయిపోదు వాడికి. అంత వాయిస్ కోసం అవసరం తీసుకురు లేదు. వాడిని. ఎందుకు ఉన్నాడో కూడా తెలియలేదు. నేను ఐ ఎక్స్పెక్ట్ అర్జున్ దాస్ శ్రీయారెడ్డి క్యారెక్టర్ చాలా పెద్దగా ఉంటది, మంచి సీన్లు పడితే ఇలాక అనుకున్నా. యా, యా. చూస్తే అర్జున్ పోన్లే, దాస్ శ్రీయారెడ్డి పాపం ఉన్నారు శ్రీయారెడ్డి వాళ్ళకి వాస్ ఫైన్. Yeah, I was నీకు okay with that. ఫస్ట్ పోలీసు వచ్చినప్పుడు గన్ పెట్టి వార్నింగ్ ఇస్తాడు చూడు, యా పవర్ఫుల్ బాగుంటుంది. అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ దాస్ తీసేసాం అనుకో, నీకు ఆల్మోస్ట్ లిటరల్ 30 minutes వస్తుంది స్టోరీ. ఇంకా అర్జున్ దాస్ రోల్ తీసేస్తే, కానీ తీసేస్తే ఏం పెడతాడో అర్థమవుతలేదు. ఇంకేం పెట్టగలుగుతాడు అసలు అక్కడ? ఏం లేదా ఆడ. ఎలివేషన్ వెళ్తూనే ఉండే. సుజిత్ కూడా అదే అంటున్నాడు. ఆ కథలో చిన్న ట్విస్టర్, చిన్న కథ మూమెంట్ జరిగేది కూడా అర్జున్ దాసే.
వాడిని తీసేస్తే మొత్తం డొల్ అయిపోతుంది మళ్ళీ. కానీ అది ఉండే పెద్ద బొక్కలా అనిపించింది నాకు అందుకు. అదొకటే పెద్ద ప్రాబ్లం. ఎవరైనా చేయగలుగుతారు, అర్జున్ దాస్ నే వాడుకోవడం అర్జున్ అక్కర్లేదు. దాస్ ఆ, అవసరం లేదు. సో అర్జున్ అది దాస్ అది అర్జున్ దాస్ that's, మూవీలో ఉన్నాడంటే హీ షుడ్ మేక్ సమ్ ఇంపాక్ట్. అదే అంటున్నా, అది యాక్చువల్లీ గుడ్ రీజన్. దానికి అర్జున్ దాసే అవసరం లేదు, నువ్వు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎవరైనా పెట్టుకోవచ్చు. అర్జున్ దాసే ఇలా అవసరం లేదు. ఇలా అందుకే స్టార్స్ ఉన్నప్పుడు నాకు కూలి సినిమానే గుర్తొస్తుంది మళ్ళా. నువ్వు మళ్ళీ అటే వెళ్తున్నావు. ఎలా బ్రో తీశారు ఇస్ డిప్రెస్డ్ విత్ కూలీ. వెరీ మచ్. ఎందుకంటే రెండే సినిమాలు నా లైఫ్ లో, ఐ మీన్ ఇయర్ మొత్తం నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాను అని ఆలోచించింది. ఒకటి గేమ్ చేంజర్, ఒకటి కూలీ. ఈ రెండు వెరీ మెయిన్. ఇప్పుడు నీకు టెన్షన్ పడాల్సింది ఎవరో తెలుసా? హరీష్ శంకర్. హరీష్ శంకర్ యాక్చువల్లీ ఫ్యాన్స్ కి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు ఓజీకున్నంత నాకు తెలిసి. ఆహా, దే ఆర్ అదే ఎక్స్పెక్టింగ్ అంటున్నా. హరీష్ శంకర్ కంటెంట్ లైక్ ఎందుకంటే ఓ గబ్బర్ సింగ్ ఓజీ, లాంటి సినిమా నార్మల్. అదే అంటున్నా, ఒక ఫ్యాన్ లాంటోడు గబ్బర్ సింగ్ ఇచ్చాడు హరీష్ శంకర్. దాని నుంచి ఒక ఫ్యాన్ పుట్టుకొచ్చి ఓజీ ఇచ్చాడు. ఇప్పుడు అదే హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్, అట్లీస్ట్ ఇట్ షుడెంట్ బి భగత్ లైక్ సింగ్ ఏ సినిమా రీమేక్? హరిహర వీరమల్లు. ఇదేరా ఆహా. పోలీసోడు. పోలీసుడు కాదంట, మళ్ళీ కాదని చెప్పి అన్నారుగా. మార్చేశారా? పోలీసోడే క్లారిటీ ఉంది విశాల్ దాంట్లో. అవునా? ఇద్దరు హీరోయిన్లు, రాశికన్నా శ్రీలీల. రాశికన్నా జాయిన్ ద సెట్స్ అని వచ్చింది మొన్న ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. రాశికన్నా శ్రీలీల. ఎందుకు ఆ పోలీసుడిని చూసి పిపి చేసినాం దాన్ని థియేటర్ లో చూసిన రోజులు అయ్యి. జల్సా హిట్టే యాక్చువల్లీ. జల్సా జల్సా చాలా చాలా మంచి ఫిలాసఫికల్ సినిమా యాక్చువల్ చెప్పాలంటే. అమ్మో, ఐ లవ్ ఇట్. తీసేదారా సినిమా కానీ మా జల్సా. ఎందుకలా తీయలేదు అనిపిస్తుంది అంతే. రెండు తీస్తే ఫ్లాప్ చేసిన. నాకు ఒక విషయంలో త్రివిక్రమ్ చూస్తే పాపం అనిపించారని. మొన్న ఒక ఏంటి? వీడియో వచ్చింది. ఆ వీడియోలో పాపం స్టేజ్ ఎక్కి ఏమని చెప్తాడు తెలుసా? ఆ, నేను ఇంతవరకు చేయగలను, ఇదే నా నా ఏమంటారు, నా లిమిట్, ఇంతకు మించి ఈ నేను వాయిస్ లో చేయలేకపోవచ్చు. వస్తుంది చూడు బ్రో. ఇప్పుడు హలో, వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. ఏమంటాడంటే, నేను ఇదే నా లిమిట్, ఇంతకు మించి నేను చేయలేకపోవచ్చు, ఆ, ఇదే కావచ్చు నా స్కిల్, అది ఇది అని చెప్పి అంటాడు. ఇది ఎప్పుడు గుంటూరు కారం రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి టాక్ వచ్చి, మొన్న రీసెంట్ గా ఏదో ప్రెస్ మీట్ సార్ ఏదో ప్రీ రిలీజ్ జరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చి స్టేజ్ ఎక్కి చెప్తాడు. అప్పుడు అనిపించింది సర్లే ఏదో పాపం ఆయనకు తగ్గట్టు గుంటూరు చేశాడు కదా. కారం అసలు మొత్తం అందరు వదిలేసిన సినిమా దాని, ఏదో టైం పాస్ కి తీసిన సినిమా దాని, ఖాళీ గుర్రు అని చెప్పి. ఇట్స్ ఓకే. అసలు స్టోరీ కూడా చెప్పలేదు నీకు బాబు. ఆ సినిమాలో నాకు నచ్చేది బాబే. బాబే Okay. ఓన్లీ రమణగాడు ఈజ్ ద ఐకానిక్ క్యారెక్టర్. బాబు Yeah. స్వాగ్, బాబు యాటిట్యూడ్, అబ్బో మ్యాడ్. స్టార్టింగ్ లో బాబు బ్యాక్ షాట్ పడి ఫోన్ ఎత్తి పర్సు చూసుకుంటాడు. నేను ఇంకో హైలైట్ చెప్తా ఫోన్ చూడు. ఎత్తి పర్సు చూసుకోగానే ఈ వీడియో అయిపోయిందిరా మన సినిమా. ఇప్పుడు నేను పడ్డదిరా మాట్లాడే అనుకున్నా. వీడియో మాట్లాడే వీడియో ఏదో ఒక రోజు త్రివిక్రమ్ దగ్గరికి వెళ్తే Okay. త్రివిక్రమ్ ఒక విషయం తెలుసుకోవాలి. త్రివిక్రమ్ ఏం చేశాడంటే, ఈ గుంటూరు కారం సినిమా తీసి ఏదో మంచి కామికల్ మూవీ తీసాం కదా హ్యాపీగా అనుకున్నాడేమో గానీ, ఈ కాపీ చేసిన సినిమా చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రాజమాణిక్యం అని చెప్పి ఒక మలయాళం సినిమా ఉంటది, 1980 స్టోరీ. డిట్టో డిట్టో దింపాడు రా, యాజ్ ఇట్ ఈజ్. జులై కూడా ఏం అంతే. చేసా, వికీపీడియాలో ప్లాట్ చదివా దాన్ని మొత్తం కూర్చొని. మొత్తం సేమ్ ఉంటది. అసలు అలా ఎలా కాపీ కొట్టాలనిపిస్తుంది నాకు అర్థం కాలే. అంటే మహేష్ బాబు రాసిన హైదరాబాద్ తో మూవీ. గుంటూరు తిరుగుతాడా? ఇన్స్పైర్ అయ్యాడు. హైదరాబాద్ గుంటూరు ఉండవు, అక్కడ వేరే ఊరు వేరే అమ్మ, మళ్ళీ ఇది సేమ్ కన్ను మీద నిప్పు పడ్డము, ఇల్లు అది అమ్మా, మళ్ళీ అది వాళ్ళ కూడా అమ్మ సెకండ్ ఉందా? మ్యారేజ్ చేసుకోవడం, అంతవరకు ఉందా? ఎవ్రీథింగ్ సేమ్ చరణ్. నేను అనుకున్నా ఓడి ఏంటి అమ్మ. అంటే నాకు తెలీదా దొరకడా, నాకు అర్థం కాలేదు అసలు అంత ధైర్యం ఎలా అని. ఇక్కడ నుంచి చెప్పొచ్చు కదా దొరికింది అడాప్షన్ lockdown లో లేకపోతే bro. పాత సినిమా అడాప్ట్ చేస్తున్నామని. ఆ, ఏదో అంతే టైం పాస్, వాడికి ఏం తెలుసు. ఏం గుంటూరు కారం ఈజ్ లైక్ సంథింగ్, ఏదో టైం పాస్ కు తీసినట్టు అనిపిస్తుంది నాకు. ఉమ్. నేను ఆ రోజు 3 సినిమాలు చూసా. గుంటూరు కారం, Yeah. హనుమాన్, సైంధవ్, 3 తెలుసు. థియేటరే. ఏదో మళ్ళీ ఎంత -40 degrees. -40 degrees లో వెళ్ళాం మేము ఆ సినిమాలకి. యోగి నన్ను మీరు ఎక్కడ కొట్టేటోడు అసలు. నేను కూడా డెవన్ పోటీ అప్పుడు హనుమాన్ ఇంకా అది ఒకటే మీరు సినిమా రిలీజ్ వీళ్ళు నెక్స్ట్ 2 డే రోజులు. వెళ్ళినట్టున్నారు. మేబీ Next day అంటే మూడు ఒకేటే అదేలే, రోజు మీరు 3 చూడాలని కవర్ చేయడానికి చెప్పి. వెళ్ళారు. నేను ఫస్ట్ డే ఆ. ఆ 2 ఉంటే చాలే అన్నట్టు ఆ రెండింటికి వెళ్ళిపోయా. యాక్చువల్ హనుమాన్ ఉంటేనేమో నేను డౌట్, ఎందుకంటే నీకు అప్పుడు స్నో స్టామ్ ఉంది.
వెళ్తామా లేదా అన్నట్టు డౌట్ లో ఉంటే బాబు సినిమా చూడాలి ఖచ్చితంగా. అదేదో మ్యాండేటరీ థింగ్ లాగా నాకు చూడాల్సిందే అన్నట్టు కూర్చున్నా. ఈ అమ్మ ఇంకా అసలు ఏదో వెళ్ళిపోయాం. అరే ఓజీ ఓజీ ఓవరాల్ గా ఓజీ సినిమా చూస్తే ఓకే, నేను అంత ఎంజాయ్ చేయకపోయినా పార్ట్ ఈ పార్ట్ గా ఓజీ టూ ఎంజాయ్ చేశా. అయితే అక్కర్లేదేమో. అదే పార్ట్ గా ఎంజాయ్ చేశా. ఓజీ యా 2 అన్నది రాదని నాకు గట్ ఫీలింగ్ అది. అది రాదు 200%. నేనేమనుకుంటున్నానంటే మేబీ క్యారెక్టర్ ని వేరే సినిమాలో వాడు తీసిన నెక్స్ట్ సినిమాలో ఏమైనా రిఫరెన్స్ ఇవ్వచ్చు అంతే. అందుకని సుజిత్కి నేను మొన్న థియేటర్లో చూస్తున్నప్పుడు నేను మాట ఇచ్చాను, లెట్ us వర్క్ ఆన్ ఎ ప్రీక్వెల్ అండ్ సీక్వెల్. ఖచ్చితంగా అంత కంటిన్యూటీ ఇచ్చే పాట అలా ఏమి ఉండదని నా ఫీలింగ్. ఓజీ 2 పవన్ తీయాలి, కళ్యాణ్ డేట్స్ మళ్ళీ రావాలి. సాహో 2 తీయాలి, మళ్ళీ నానితో తీయాలి. ఓకేలే మనం లాస్ట్ కాదు కి అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఫుల్ హ్యాపీ ఎయిట్ చేశారు జెర్సీ మూమెంట్ వాళ్ళకి. అదే తెలుసు, చూసా, అన్ని అంతే. రీల్స్ చూసా, అన్ని సెలబ్రేషన్స్ చూసా. జెర్సీ మూమెంట్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే దే వర్త్ ఇట్. వాళ్ళు ఇంకా భీమ్లా నాయక్ లో రానా డామినేషన్ ఉంటది. ఇది చూస్తేనేమో హరిహర్ వేస్ట్ అది మాట్లాడుకుని. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఇంకా కొద్ది గొప్ప వాళ్ళకి హై ఇచ్చిన సినిమా. సో ఇట్స్ వాస్ గుడ్ యాక్చువల్లీ. మీన్ వైల్ మీ ట్రిప్పింగ్ ఎవ్రీ టైమ్. కీప్ ట్రిప్పింగ్ ఓన్లీ. మీ మీ అండ్ నేను కూడా విశాల్ అంతే గారు సేమ్ సుజిత్ చెప్పినట్టే పాటలు ఈజ్ వెరీ గుడ్ యా ఓవరాల్ యా పాటలు బట్టి నచ్చింది. యా యా అదే అంటున్నా కదా, నాకు ఆ పాటలే గుర్తుండిపోయినాయి ఎక్కువ. మైట్ బి. అంటే అంతేలే, కొందరు ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఆ అట్మాస్ఫియర్ బట్టి, ఎన్వైరన్మెంట్ కి. కంప్లీట్ గా ఇంకా నేను మరీ మొత్తం అవుట్ అయిపోయాను కదా ఎంజాయ్మెంట్ కి. సో నేను ఇంకా మొత్తం మర్చిపోయాను అసలు సినిమాలో క్యారెక్టర్స్ కానీ ఎటు వెళ్తున్నాయి ఇవన్నీ మర్చిపోయా. ఏం పవన్ కళ్యాణ్ ది పోస్ట్ ఇంటర్వెల్ తర్వాత ఆ గేట్ ఆఫ్ ఇండియా దగ్గర షార్ట్ పడుతుంది కదా, యా ఏంటి ఎటే వెళ్తుంది సినిమా, బ్యాక్ ఇస్తున్నాడుగా. ఇంత ఇంత క్వాలిటీ ఉంది అని అనుకున్నా నేను. అంతే వెళ్ళిపోయింది, ఫుల్ జోన్ అవుట్ అసలు. నేను పిచ్చిగా నచ్చేసింది అసలు సినిమా. పోస్ట్ ఇంటర్వెల్ 10 minutes అయితే జోన్డ్ అవుట్ లిటరలీ. దట్స్ ఎ పవన్ కళ్యాణ్ మూవీ. బాబోయ్, దట్స్ హౌ స్టార్ మూవీ లుక్స్ లైక్. యా నీకు అదే చెప్తున్నా. నేను ఫస్ట్ లో చెప్పాను చూడు, దెర్ ఆర్ 3 బిగ్గెస్ట్ స్టార్స్ ఫర్ మీ పర్సనల్లీ. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్. ఎవరికైనా అంతే, ఎవడు వన్ ఈస్ పవన్ కళ్యాణ్, వన్ ఈస్ మహేష్ బాబు, వన్ ఈస్ ప్రభాస్. ప్రభాస్. యా వీళ్ళ ముగ్గురు స్క్రీన్ మీద ఉంటే నువ్వు వాళ్ళనే చూస్తావు. నువ్వు హీరోయిన్ ఎవరైతే నీకేంటి, కథలో ఏం జరిగితే నీకేంటి, కథ కొంచెం స్టోరీ యాడ్ అనేది అయిందా అక్కర్లేదు, జస్ట్ వెళ్ళిపోద్ది. స్టోరీ కథ యాడ్ వర్క్ అయితే కూడా వద్దు, బోనస్. జస్ట్ నీకు కొన్ని సీన్స్ ఉంటే చాలు. ఇప్పుడు ఓజీలు ఎట్లున్నాయి అంతే, సీన్స్ వాళ్ళకి తగ్గట్టు సీన్స్ పడ్డాయి అనుకో అయిపోయి క్లోజ్ మూవీ. అంతే మరి అదే జరిగింది పవన్ కళ్యాణ్ కి అయితే. యా నీకు మహేష్ బాబు అని అదే జరుగుతుంది, ప్రభాస్ కి సలార్ కూడా అదే జరిగింది యాక్చువల్లీ. అంతే, 2-3 సీన్లల్లో డైనోసర్ అయిపోతాడు. ఏం ఉండదు నీకు. ఆ క్వారీ ఫైట్ కి ఎంతసేపు పెడతాడు బిల్డప్, అలాంటిదే ఇది కూడా. ఓజీ ఈజ్ ఆల్సో లైక్ దట్ ఓన్లీ. కానీ ఓజీ నాకు అదే చెప్తున్నా కదా, జనరల్ గా మన ఇండస్ట్రీలో అరే ఏమున్నాడు రా బాబు అనుకునేది మన మహేష్ బాబుని ఎక్కువగా. అంటే పాత ప్రభాస్ నీకు డార్లింగ్ ఆ టైంలో బాగుంటాడు. పవన్ కళ్యాణ్ ఖుషి టైంలో ఇదంతా నీకు మోస్ట్ చార్మింగ్ అనిపించేవాడు, దాని తర్వాత అనిపించదు బికాస్ ఆఫ్ పొలిటికల్ ర్యాలీస్ అయ్యి ఉండొచ్చు. కానీ ఈ సినిమా మరి ముందే షూట్ చేయడం వల్ల ఏంటో కానీ చాలా చార్మింగ్ అనిపించాడు యాక్చువల్లీ. నిజమే అది. చూసి దగ్గరుండి కేర్ తీసుకున్నట్టు సుజిత్ అనిపిస్తుంది ఎందుకో. నిజమే, ఎవ్రీథింగ్ చాలా కేర్ తీసుకున్నాడు. మేబీ కేర్ తీసుకున్నాడు అంటే అదే అంటున్నా కదా, ఫ్యాన్ అయ్యుండి ఇంకా వాళ్ళ ఫేవరెట్ హీరోకి ఒక ట్రిబ్యూట్ ఇవ్వాల్సిందే అని ఫిక్స్ అయిపోయాడు. లైక్ హౌ లోకి గివెన్ విక్రమ్. అమ్మా బెస్ట్ ఎక్స్పీరియన్స్. కానీ దీంట్లో యాక్చువల్లీ ప్రభాస్ దే అనుకున్నారంట. ప్రభాస్ తో అంటే ఒక ఎపీరియన్స్ కానీ లేకపోతే మొత్తం రిఫరెన్స్ లాగా పెట్టడం కానీ, కావాలని డివేట్ చేయడం ఎందుకు అని చెప్పి వద్దనుకున్నారంట. మళ్ళీ కావాలని సినిమాని ఇరికించినట్టే ఉంటుంది ఆబ్వియస్లీ. వద్దనుకున్నారంట. యాక్చువల్లీ మంచి డెసిషన్ అది నన్ను అడిగితే. అసలు ఆ ఇరికిచ్చింది కంప్లీట్ గా ఏమాత్రం సంబంధం లేకుండా ఇరికించి ఇప్పటికే. బికాజ్ అది కన్విన్సింగ్ గానే ఉంది. అది స్టోరీని కాసేపు డ్రాగ్ చేసినట్టు ఏం లేదు, అలా వచ్చి వెళ్ళిపోద్ది, వచ్చి వెళ్ళిపోద్ది అలాగా. ఐ ఫీల్ సాడ్ ఫర్ అర్జున్ దాస్ ఫాదర్ రా.
భలే కామెడీగా పోతాడు రా నాయన. అరే అదే సినిమా మొత్తం మీద కామెడీ లేదనుకుంటే అది ఒకటే రే ఉందంట. నిజంగా రా, నేను అసలు ఆ రే, సీన్ వేరే చూసినప్పుడు రీజనే "అరే, ఏం దొరకలేదా? జరుగుతుందిరా, ఈ అమ్మ నేను అసలు నేను ఏమని అనుకున్నా తెలుసా, ఫ్లాష్ వాళ్ళ బ్యాక్ అమ్మ ఏమని ఉంటదంటే చంపుతుందేమో, వాళ్ళ అమ్మని చంపుతుంది, ఏదో వాళ్ళ అమ్మ రీజన్ వాడు చంపుతుంది తాగొచ్చి ఏదో అనుకున్నా నేను. చేశాడేమో, ఆ, బెదిరించాడేమో, సంథింగ్ ఉంటదిలే నేను ఆబ్వియస్లీ. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ చంపేసి ఉంటాడు, లైక్ ఏదైనా డ్రగ్స్ ఏదో తీసుకుంటూ. లేదు ఐ మీన్, పవన్ కళ్యాణ్ అది మీద ఫస్ట్ అట్నే చదువుతుండే. ఉంటది స్టార్టింగ్, కానీ నేను పోను యాక్చువల్లీ ఓకే వాళ్ళ అమ్మ చంపిందేమో అనుకున్నా గానీ చూస్తే నేను వాళ్ళ పోరగాడు మమ్మీ ఎక్స్పెక్ట్ చేశా. గన్నించుకుంటది నీ. నాకు అలా అది అలా టూ మచ్. చూపించినా బాగానే అనిపించేది. అట్లీస్ట్ శ్రీయారెడ్డి చంపేసినా లేదా పవన్ కళ్యాణ్ చంపేసినా యా, బట్ బుడ్డోడు దట్స్ ఓకే. చంపింది కాక మళ్ళా లేచి "హ, హ, అతనే చంపాడు అతనే చంపాడు, హ, అతనే చంపాడు అతనే చంపాడు" అంటాడు. కొడకరే నాకైతే ఏంద్రా అమ్మో, బాబు అనుకున్నాడు, టూ మచ్. యా, దట్ ఈస్ అనదర్ థింగ్. ఇంకా విచ్ వాజ్ ఇవన్నీ ఓకే. పట్టించుకోవద్దా అంటారు ఇలాంటి యాక్షన్ ఎలివేషన్ అంటే సినిమాల్లో, బట్ దట్స్ దట్స్ ఓకే రా. ఇప్పుడు పట్టించుకోవచ్చు పట్టించుకోవద్దు అన్నది ఇంకా ఇండివిజువల్. మళ్ళీ ట్రిప్ అయిపోయాం. యా, ఐ అప్పట్లో డోంట్ సే బాయ్. ఓజీ ఈజ్ ఏ పర్ఫెక్ట్ ఫిలిం. ఇట్ హ్యాస్ ఇట్స్ ఫ్లాస్ ఫర్ షూర్. బట్ ఆ మ్యూజిక్ అనో లేకపోతే ఆ ఫైట్ సీక్వెన్సెస్ అనో నాకు అది ఓవర్ షాడో చేసింది అంతే వాటిని, నాకు పర్సనల్ గా కంప్లీట్ గా. విచ్ ఫర్ మీ వర్త్ ఫర్ మీ. నాకు కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కి పవన్ కళ్యాణ్ చూసేసరికి అమ్మో జాలేరా బాబు, ఈ మాత్రం జాలు నాకు పెట్టుకున్న $30 కి అనుకున్నాను నేను. అంతే. ఫోన్లే. ట్రైలర్ లో లాస్ట్ షాట్ ఉంటది చూడు బ్రో, ఓ జస్ట్ గంభీరా, ఓ జస్ట్ గంభీరా అని మొత్తుకుంటాడు చూడు, చాలు నాకు, అది చాలు. అగ్రెషన్ ఆఫ్ పవన్ ఆ, కళ్యాణ్. నీకు నాకు ఇష్టమైనది అగ్రెషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. జల్సా జల్సా ఇంటర్వెల్ అయినా, జల్సా ఇంటర్వెల్ లో అదే జల్సా అగ్రెషన్ ఇంటర్వెల్ ఉంటది. అయినా ఏదో ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ అగ్రెషనే చాలా బాగుంటది. అందుకే ఆ పోలీస్ స్టేషన్ సీన్ కూడా అంత మంచిగా వండింది. నీకు గబ్బర్ సింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ రేజ్ అప్పుడే ఉంటది, వాళ్ళ మదర్ ని చంపేసిన తర్వాత. ఆ ఇంటర్వెల్ సీనే. అదే ఆ రేజ్, పవన్ కళ్యాణ్ రేజ్ చాలా బాగుంటది, చాలా బాగుంటది యాక్చువల్లీ. దట్స్ వాట్ ఓజీ. ఓజీ ఇట్స్ సాడ్ దట్ ఓజీ ఎండెడ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్ లో కూడా ఓజీ అని నడిచారు, ప్రతి ఆ, సినిమా ఫంక్షన్లకి ఓజీ అని ఏ నడుస్తున్నారు. సినిమా ఫంక్షన్ మీద ఓజీ, నాకు తెలిసి రిగార్డ్లెస్ ఆఫ్ హీరో. ఒకవేళ ఇప్పుడు సుజిత్ వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకో సినిమా అనౌన్స్ చేసినా కూడా మళ్ళీ అదే హైప్ క్రియేట్ అవుతుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ కి. మైట్ బి. పవన్ కళ్యాణ్ కూడా నన్ను అడుగుతూ వేరే డైరెక్టర్ దగ్గర పోకుండా పోతే త్రివిక్రమ్ లేదా సుజిత్ దగ్గరికే పోతాడని నాకు అనిపిస్తుంది ఇక ఫ్యూచర్ లో. ఓవర్ క్రియేట్ చేయలేరు కూడా అంత హైప్ మళ్ళీ. అంతే ఇక పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది, ఎందుకు పోవాలి, నాకేం అవసరం, ఒకవేళ పోతే ఈవెన్ మేబీ త్రివిక్రమ్ కాంట్ మేక్ ఇట్. త్రివిక్రమ్ కమిట్మెంట్స్ వల్ల చేయలేడేమో అని నేను అనుకుంటున్నా. ఈవెన్ త్రివిక్రమ్ కాంట్ మేక్ అంటే దట్ హైప్. ఇంత హైప్ త్రివిక్రమ్ కూడా క్రియేట్ చేయలేడని నా ఫీలింగ్. యా, మేబీ యా. మేము చేసిన వీడియో ఇదన్నమాట ఓజీ గురించి. ఇప్పటిదాకా చూసుకుంటే మా ఒపీనియన్, మా ఫీలింగ్, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ చేసిన సినిమాల్లో రీసెంట్ టైమ్స్ లో ఇదే అన్నిటికన్నా బెటర్ అండ్ ది బెస్ట్. సుజిత్ సినిమాలోకి వచ్చేసరికి ఎప్పటికైనా మాకు సాహోనే ఇష్టము, కానీ ఈ లివ్డ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది ఫ్యాన్స్ మేబీ. సో ఇది మేము అనుకుంది. నెక్స్ట్ వచ్చేసి మేము 8 వసంతాలు చేద్దాం కదా మనం నెక్స్ట్. అంతేగా మరి. నెక్స్ట్ వీక్ ప్రిపేర్డ్. కమ్ నెక్స్ట్ బ్యాక్ వీడియో. విత్ వి విల్ 8 డిస్కస్ అబౌట్ వసంతాలు 8 డైరెక్టెడ్ బై వసంతాలు. ఫణీంద్ర నర్సిట్టి. యా, నెక్స్ట్ వీడియో అదే, ఓకే. 8 వసంతాల. బికాస్ మనం ఇద్దరము ఫణీంద్ర నర్సిట్టికి మెసేజ్ చేసి మరి చెప్పాము, హీ యా షుడ్ యా యా అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కి మనం ఎంత హై ఫీల్ అయ్యామని, ఏ డైలాగ్ ఎక్కడ నేను అంత ప్రతిది గుర్తుంది నాకు అసలు ఆ సినిమాలో ఆ సీన్స్. సో నెక్స్ట్ వీడియో రివర్స్ దాని మీదనే. చేసుకోరు. అంతే చెక్ కదా, ఇట్. అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నచ్చారు నేను. అదేరా, నువ్వేరా నువ్వే నాకు నేను కానీ నేను ఇమ్రాన్, నువ్వే డైరెక్టర్ హీరో. అవుతాను, నేను యాక్టర్ అవుతాను. ఫ్యూచర్ లో సినిమా చేస్తే నువ్వే హీరో. నువ్వే లేదు హీరో. లేదు, నేను డైరెక్షన్ నువ్వే హీరో. చేస్తాను. డైరెక్షన్ నువ్వు సినిమాలో చేయవు, అయినా కూడా హీరో నువ్వే. సినిమాలో నువ్వు డైరెక్షనే. అబ్బా సాయిరామ్.